రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క అల్టిమేట్ పవర్ అనేది రాజుల పైన, భూరాజులు, చక్రవర్తులు, ఈ పాలించేటువంటి వారు, వీరందరికీ పైన దేవుడు ఉన్నతమైన వాడు. అది రాజులకు రాజు, ఈ లోకపు రాజులకు రాజు, ఈ లోకపు ప్రభువులకు ఓనర్స్ అందరికీ కూడా ఆయన పెద్ద ఓనర్ గారు. రాజు, ప్రభువు అనేవి నేను చెప్పినా కదండి, అవి పొలిటికల్ టైటిల్స్. ఇప్పుడు ఇంకా హయ్యెస్ట్ వేలో అంటే దాన్ని హెచ్చిస్తూ ఉన్నారన్నమాట. ఈ లోకపు రాజులకు రాజు ఆయన, ఈ లోకపు ప్రభువులకు ప్రభు. ఆయన అల్టిమేట్ అధికారము అనేది, ఆయన సర్వోన్నతమైనటువంటి ప్రభుత్వము అనేది, పాలన అనేది చేయగలడు. నా ప్రియ సహోదరి సోదరుల గమనించాలి, అందరికంటే ఆయన ఉన్నతమైన వాడు. సో ఈ పొలిటికల్ వేలో ఆయన నేర్పించడానికి కారణం ఏంటంటే, మనం ఆయన్ని ఈ కంపారిజన్లో సరి అయిన రీతిలో అర్థం చేసుకోగలం. మన పాలించేవారి శక్తి, వారి యొక్క ఓనర్షిప్, వారి యొక్క సైన్యాలు, వారి విధానాలు, అది మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి మనం ఎంతగా అర్థం చేసుకున్నాం? ఈ ప్రశ్నలతో మనం ముగిద్దాం. నేను దేవుని గురించి ఏం నేర్చుకుంటున్నాను? ప్రభు యొక్క ఆ శక్తిని గురించి, ఈ లోకంలో ఒక ప్రభుత్వం కొరకు, ఒక పదవి కొరకు, ఒక పాలన వ్యవస్థలో ఒక చిన్న పోస్ట్ కొరకు ఎంతో ఖర్చు పెడుతున్నారు, ఎంతో మాట్లాడుతున్నారు, ఎన్నో అబద్ధాలు ఆడుతున్నారు, ఎన్నో విధానాలు చేస్తున్నారు, ఎండనక వాననక తిరుగుతున్నారు ఎండలో. దేవుడికి అవసరమే లేదు, ఆయన అందరికంటే చాలా గొప్పడు. మరి నేను ఆ దేవుని గురించి ఆ విధంగా నేర్చుకున్నాను.